ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కి వర్షం ముప్పు తప్పేలా లేదు. అహ్మదాబాద్ లో వర్షం కురుస్తుండడం క్రికెట్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. వర్షం కురవటంతో పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని ముందే ఐఎండీ అంచనా వేసింది. 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ సైతం అహ్మదాబాద్ లోనే జరిగింది. ఆ సమయంలోనూ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కి వర్షం ఆటంకం కలిగించింది. ఆ సీజన్ లో ఫైనల్ మ్యాచ్ మే 28న జరగ్గా వర్షం కారణంగా ఒక్క బంతి వేయడం కూడా సాధ్యపడలేదు. టైటిల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే ఉండటంతో ఫైనల్ ని మరుసటి రోజున నిర్వహించారు. రిజర్వ్ డే రోజున సైతం వర్షం మ్యాచ్ కు అంతరాయం కలిగించింది. దాంతో మ్యాచ్ ని 15 ఓవర్లకు కుదించారు. ఈ సీజన్ లో ఐపీఎల్ ఫైనల్ ఇవాళ జరగనుంది. ఈ క్రమంలో వర్షం అంతరాయం కలిగిస్తే మళ్లీ రిజర్వ్ డే ద్వారా మ్యాచ్ ని రేపు నిర్వహిస్తారు. వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో బీసీసీఐ ప్లే ఆఫ్ ఫైనల్ మ్యాచ్ సమయం పెంచింది. మ్యాచ్ ని పూర్తి చేసేందుకు బీసీసీఐ అదనంగా 2 గంటల సమయం కేటాయించింది. వర్షం కారణంగా రాత్రి 9:30 గంటలకు ప్రారంభమైతే ఓవర్లు కుదించకుండానే మ్యాచ్ జరుగుతుంది. 5 ఓవర్ల మ్యాచ్ కి కటాఫ్ సమయం రాత్రి 11 గంటల 56 నిమిషాల సమయానికి కూడా మ్యాచ్ జరగకపోతే మ్యాచ్ కు రిజర్వ్ డే ఉంటుంది. రిజర్వ్ డే రోజున మ్యాచ్ పూర్తి స్థాయిలో నిర్వహించడం సాధ్యం కాకపోతే 2 జట్లు సూపర్ ఓవర్ ఆడిస్తారు. సూపర్ ఓవర్ అత్యధిక పరుగులు చేసిన జట్టు ఛాంపియన్ గా నిలుస్తోంది. ఈ సూపర్ ఓవర్ కు సైతం అదనంగా 20 నిమిషాల సమయాన్ని కేటాయించింది. అంటే సూపర్ ఓవర్ రాత్రి 12:30 గంటలకు సైతం నిర్వహించేందుకు అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా సూపర్ ఓవర్ నిర్వహించడం సాధ్యం కాకపోతే ఫైనల్ మ్యాచ్ రద్దవుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ విజేతగా నిలుస్తుంది.